ప్రజలు రోడ్ల మీద నిలబడి బారులు కట్టి సభ్యత్వాలు తీసుకున్నారు. సభ్యత్వం ఆలస్యమైతే గులాబీ జెండా కనపడ్డ కార్యకర్తను పట్టుకొని నిలబెట్టి నాకు సభ్యత్వం కావాలే, ఎక్కడుంది ఇయ్యా అని చెప్పి అడుక్కొని తీసుకున్నారు. అటువంటి అనేకమైన అద్భుతాలను సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నిలబడాలని, రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని మీరు వదిలిపెట్టి పోవద్దు, మీరు మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలు వద్దంటున్నారట, టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటున్నారట, మీరు ఉండి తీరాలే, ఈ రాష్ట్రాన్ని ఈయనగాసి నక్కలపాలు చేయొద్దు, మీరు లేకపోతే ఏ కాంగ్రెస్ తెలుగుదేశం దొంగలో ఈ రాష్ట్రం చేతిలోకి తీసుకుంటే మళ్ళీ అడ్డికి భవిష్యత్తు అమ్ముకుంటారు ఆంధ్రోలకు, ఈ దొంగలు వీళ్ళ భూముల కొరకు వీళ్ళ ఆస్తుల కొరకు. ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజల గుండెల్లో ఎవరి మనసులో ఏ బాధ ఉందో, ఏ గోండుగూడెంలో, ఏ గిరిజన తండాలో, ఏ దళిత వాడలో, ఏ ముస్లిం బస్తీలో ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఏ చుక్క నీళ్లు ఏ భూమి ఏ ఇంచు భూమికి వాడతాయో మీకు తెలిసినంతగా ఇంకొకరు తెలియదు, మీరు ఉండి తీరాలి అని చెప్పి ప్రజల డిమాండ్ మేరకే అప్పటిదాకా ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రాజకీయ పార్టీగా చేసి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి, ఆ ఎన్నికల మేనిఫెస్టోను కూడా మొట్టమొదలు సూర్యాపేటలోనే అక్కడున్న మన ఇంద్రమ్మ గ్రౌండ్లోనే ప్రకటించి సూర్యాపేటకు ఆ గౌరవాన్ని ఇచ్చి ముందుకు నడిచింది టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ చరిత్రలో సూర్యాపేటకు కూడా ఒక స్థానం ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ తర్వాత ప్రజలు మీరే ఉండాలని ఆశీర్వదిస్తే వచ్చిన తెలంగాణ ఏమవుతుందో, తెచ్చుకున్న తెలంగాణ ఏం చేస్తాడు కేసీఆర్ అని చెప్పి దేశమంతా ఎదురు చూసింది. మన శత్రువులు చాలా ఉత్సుకతోనే ఎదురు చూసినారు. ఉద్యమాన్ని నడిపిన ఈయనకు ఉద్యోగం వస్తుందా, పరిపాలన చేస్తాడా అని చెప్పి ఎక్కడ ఏం దొరుకుతుందో అవహేళన చేద్దామని, మళ్ళీ తెలంగాణను పడగొట్టాలని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో ఇదే రేవంత్ రెడ్డి అందరూ కలిసి చీకటి కుట్రలు చేసి మనకు కరెంట్ ఇవ్వకుండా చేసి తెల్లవారే మన జెండా దిమ్మల్ని కూలగొట్టి తెలంగాణలో ఒక అశాంతిని తీసుకురావాలని చెప్పి అనేక కుట్రలు చేసి ఆనాడు మోడీతో కలిసి అక్కర లేకపోయినా మన 7 మండలాలను తీసుకుపోయి తెలంగాణలో గందరగోళం సృష్టించాలి, హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలి, కేసీఆర్కు పరిపాలన చేయొస్తలేదని అనిపించాలని చెప్పి చేసిన కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టి రాదనుకున్న కరెంటును 6 నెలల్లో తీసుకొచ్చి పోదురా ఈ దేశంలో కరెంటు తెలంగాణలో అని చెప్పి చూపించి ఈ దేశ రైతాంగానికి కూడా 24 గంటల కరెంటుని ఇస్తున్నా అని చెప్పి ఇచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించి తెలంగాణను భారతదేశంలోనే అనేక రంగాల్లో ముందు నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే వేరు కాదు, గులాబీ జెండా అంటే కేసీఆర్ అంటే వేరు కాదు. బీఆర్ఎస్ పార్టీనే టీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్, గులాబీ జెండానే కేసీఆర్. ప్రతి జెండాలో కేసీఆర్ కనబడతాడు మనకు తెలంగాణ ప్రజలకి. ఇవాళ మళ్ళీ తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ఊరికనే చేయలే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ తెచ్చినాడు 1,10,000 లేని తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలు తెచ్చిన విషయం, ప్రతి దాంట్లో వరి ధాన్యం పండించే విషయంలో, ఉపాధి కల్పించే విషయంలో 20 లక్షల ఉద్యోగాలు కేవలం 6 ఏళ్లలోనే కేటీఆర్ గారు తనదైన పద్ధతుల్లో పనిచేసి తీసుకొచ్చిన సందర్భం భారతదేశం అంతా చూస్తుంది. ఎవడు ఊహించని విధంగా రైతాంగానికి ఇచ్చిన రైతు బంధు, రైతు బీమా కేసీఆర్ నాయకత్వం దేశమంతా కోరుతుంది. వాటితోని గుజరాత్లో కూడా ప్రజలు రైతులు రోడ్డు మీద కూర్చొని ఎందుకు రావు మాకు 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తుండగా అక్కడ 20 ఏళ్ల నుంచి వెళ్ళి మోడీ నాయకత్వంలో ఉన్నాం మాకు ఎందుకు ఇస్తలేవు అని ప్రశ్నిస్తుంటే ఆ సందర్భంలో దేశమంతా కోరుతుంది కాబట్టే కేసీఆర్ నాయకత్వాన్ని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాల్సి వచ్చింది. తప్పకుండా ఇవాళ కాదు మళ్ళీ రేపు కూడా ఈ దేశాన్ని కేసీఆర్ వెళ్తాడు, ఇదే గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీనే వెళ్తుంది, అందులో సందేహమే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేవలం ఇక్కడే పరిమితం అనుకుంటున్నారు, కాదు. తప్పకుండా ఈ రజతోత్సవ సంబూరాల సంతోషంతో ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ప్రతి క్షణం ఏ కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారో
ఈ పరిస్థితి దేశమంతా కూడా రాబోతుంది. మోడీ నాయకత్వంలో ఈ దేశం నాశనం అయిపోతుంది. ఇవాళ ఇక్కడ మోడీ శిష్యుడు ఎట్ట నాశనం చేస్తున్నాడో ఇదే పద్ధతిలో దేశమంతా కూడా అదే పరిస్థితికి పోతుంది. ఇప్పటికి కూడా దేశంలో రైతాంగం చచ్చిపోతున్నారు. రోజుకు అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆకలి చావులు జరుగుతున్నాయి. భారతదేశంలో 30 కోట్ల మంది పైగా ప్రజలు రోజుకు ఒకటే పూట అన్నం తిని రెండో పూట ఉపవాసం ఉంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నంత వరకు ఒక మనిషి కూడా ఆకలితో పడుకోలేదు. ఈ రోజు నాకు అన్నం లేక ఉపవాసం ఉన్నా అనే మనిషి లేకుండా చేసిండు కేసీఆర్. అది బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం, అది గులాబీ జెండా గొప్పతనం. అటువంటి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మనం అందరం కూడా గర్వపడాలి. ఇవాళ బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా కప్పుకునే అవకాశం రావడమే ఒక గర్వకారణం మనకు. అటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా తప్పకుండా రజతోత్సవ ఉత్సవాలు ఏదైతే చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుందో పార్టీ, దానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మిగతా ఏ జిల్లాలకు తక్కువ కాని విధంగా సొంతంగా ఏ వరంగల్లో జరుగుతుందో వరంగల్ని మించి నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లా కార్యకర్తలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా కథం దొక్కి పోవాలి. కేసీఆర్ ఆశించిన స్థాయిలో తప్పకుండా ఆ వరంగల్ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ అవకాశం ఇచ్చి నేను కోరిన 2012లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేదు అయిపోయింది అని చెప్పి ఆనాటి సమైక్యాంధ్రవాదులు